మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 23వ అధ్యాయంలో ఏం చూసాం? సౌలు దావీదును తప్పించుకోగా సౌలు గురించి దావీదు తప్పించుకొని వెళ్ళిపోతాము. అది గత ఒక 5-6 అధ్యాయాల దగ్గర నుంచి జరుగుతున్నా. కొంతమంది పరీక్షలు ఏం చేస్తారంటే ఇచ్చిన ప్రశ్ననే 4 సార్లు అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి అటు నుంచి ఒకసారి ఒక పారాగ్రాఫ్ కింద రాసి దావీదు అర్థం చేస్తాడు. కేయిలా వాళ్ళని కాపాడాడు. ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు సౌలు మనకు దొరుకుతాడు ఇంకా దావీదు అని అనుకున్నాడు. పట్టిస్తారని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అక్కడి నుంచి దావీదు తన జనాన్ని తీసుకొని జీపు అనే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అవునా? వీళ్ళు ఏం చేశారు? సౌలు అక్కడికి వస్తే అప్పగించారా? లేదా వీళ్ళే పోయి సౌలు దగ్గరికి అప్పగిస్తామని చెప్పారా? వీళ్ళే పోయి సౌలు దగ్గరికి దావీదు మా దగ్గర ఉన్నాడు, నువ్వు బయలుదేరి వచ్చావంటే మేమే అప్పగిస్తాం ఆయనని చెప్పారు. తర్వాత వాళ్ళిద్దరూ తర్వాత సౌలు వచ్చాడు, దావీదును తరిమాడు. ఇక దగ్గర పట్టుకోబోయే సమయంలో ఫిలిష్తీయులు సౌలు ఉన్న పట్టణం మీదకి వచ్చారు అనేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. అంతవరకు మనం ధ్యానించుకున్నాం. దాని తర్వాత కంటిన్యూషన్. ఏమైందంట? ఇందాక దావీదును తరుముతా ఆగిపోయి ఫిలిష్తీయులు వచ్చారని చెప్పి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఏమైందంట? తరుముట మాని, అంటే వాళ్ళని తరిమేశాడు. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి బయటికి తరిమేశాడు. తరిమిన తర్వాత ఏంటంట? మాని తిరిగి రాగా ఈ లోపల దావీదు ఎక్కడ ఉన్నాడంట? ఎంగేది అరణ్యమందున్న అక్కడ ఉన్నాడని చెప్పి వర్తమానం వచ్చిందంట. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరారు. ఎంతమందిని తీసుకొని వచ్చాడంట? 3000 మందిని తీసుకొని సౌలు దావీదుని తరమడానికి వచ్చాడనమాట. మార్గం ఉన్న గుర్రదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడింది. అందులో సౌలు శంఖాని వట్టికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండింది కనుక ఆల్రెడీ ఈయనకు గృహ కనపడిందంట. ఈయన అక్కడ గృహ దగ్గరికి వెళ్ళాడు. సౌలు ఆ గృహ లోపలికి ఉపశమనం పొందడానికి వెళ్ళాడు. ఆల్రెడీ అక్కడ ఆ గృహ లోపల ఎవరున్నారంట? దావీదును ఆ జనులు లోపల ఆ గృహ లోపల ఉన్నారంట ఆల్రెడీ. దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు ఏమైందంట? ఎప్పుడైతే సౌలు ఆ గృహలో ఆల్రెడీ దావీదు ఆ జనాభా ఉన్నారు, అతని జనులు ఉన్నారు. సౌలు తెలియక లోపలికి వెళ్ళాడు. సౌలుకి తెలియకుండా ఆ పక్కన ఉన్న మనుషులు ఏమన్నారు? ఇదిగో దేవుడు చెప్పినట్టుగా నీ శత్రువు నీకు అప్పగించాడు, నీ ఇష్టం వచ్చినట్టుగా చేయమని చెప్పాడు. కానీ దావీదు ఏం చేశాడు? సౌలు దగ్గర ఆ పై బట్టని కొంచెం కార్నర్ కట్ చేశాడు అంతే. అవునా? కట్ చేసి అందుకని ఏమైందంట? కట్ చేసిన తర్వాత మనస్సు నొచ్చిందంట. ఆలోచనలు అనవసరంగా చేసేను ఇట్లాగా అని అనుకున్నాడు. ఎందుకని? దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక తన వస్త్రపు చెంగును కూడా కొయ్యటం దావీదుకి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. తన ప్రాణాన్ని తీయటానికి వచ్చిన ఆయన వస్త్రానికి వస్తే ఆయనకి ఎంత బాధ అనిపించింది. మరి ఆ రకంగా ఈయన చంపటానికి ఎప్పటి నుంచో తరుగుతున్నాడు కదా. మరి సౌలుకి బాధ అనిపించలేదా? అవునా? ఇప్పుడు విశ్వాసులు కొంతమంది బయట చూస్తే లోకస్తుల దగ్గర ఈయన అట్లా అంటున్నాడు, ఈయన అంత భయంకరమైన మాటలు మనం అసలు ఏం అనలేదు కదా, ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం. కొంతమంది ఏం మర్చిపోతారంటే వాళ్ళు లోకస్తులుగా ఉన్నారు అన్న విషయం
మర్చిపోతాం. అవునా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అక్రమ సంబంధాలు కట్టేస్తూ ఉంటారు. పడితే వాళ్ళకి వీళ్ళకి ఇట్లాగా ఇళ్ళల్లో. ఎందుకని? వాళ్ళు లోకస్తులుగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనకి ఎక్కడ ఆశ్చర్యం వచ్చింది, ఏంటి అట్లా మాట్లాడతారు, అంత భయంకర, మనం అసలు ఏం మాట్లాడలేదు కదా అనుకుంటాం. మనం వాక్యానుసారంగా జీవించే వాళ్ళం కాబట్టి మనం మాట్లాడలేము, కానీ వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదుగా. కాబట్టి లోకస్తులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు అలాగా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి మనం, లోకంలో ఉన్నవాళ్ళు. అంతే కదా. ఈయనకంట వస్త్రం కట్ చేస్తేనే అంత బాధ అనిపించిందంట ఈయనకి. సౌలు తన ప్రాణం తీయాలని చూసి ఆయన వస్త్రాన్ని కట్ చేస్తే ఈయనకి అంత బాధ అనిపించిందంట. అవునా? ఇప్పుడు ఒక దేవుళ్ళలోకి రాకముందు ఎలా ఉంటుందంటే జనాలకి మనం చాలా కఠినంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు చూసినా సరే మన కళ్ళెమ్మటి నీళ్ళు రాకూడదు అని అనుకుంటారు ఒక వయసు వరకు. అర్థమైందండి? ఒక వయసు వరకు ఎట్లా అనుకుంటుంటారు? అసలు చిన్న వాటికి మనం ఏం కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకునే వాళ్ళగా, చెల్లించే వాళ్ళగా మనం ఉండకూడదు, కఠినంగా ఉండాలి. అవసరమైతే అవతల ఏదైనా చేయాల్సి వస్తే చేసేవాళ్ళం ఉండాలి తప్ప మనం అట్లా ఉండకూడదు అని అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? బండ హృదయాన్ని ఎలా చేస్తాడంట దేవుడు? మాంసపు హృదయంగా చేస్తాడంట. ఆ చెలించే మనసు ఉండాలి ఎప్పుడైనా, అంతే తప్ప లోకస్తులకి అది తక్కువ. లోకస్తులకి ఆ చెలించే హృదయం ఉండదు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు అవతలని. వాళ్ళు నొచ్చుకుంటారా, వాళ్ళ హృదయం నొచ్చుకునిద్దా, ఎలా ఉంటారు, బాధపడతారు, అవన్నీ ఏం పట్టించుకోరాదు. అవునండి. వాళ్ళు ఎంత భయంకరమైన అంటే కొన్నిట్లో ఉంటే, ఇప్పుడు కోడి గొంతు కోస్తాం కదా, నేను మనిషి గొంతు కోసినా సరే నేను అట్లాగే ఫీల్ అవుతా, ఏమాత్రం కొద్దిగా కూడా తేడా ఉండదు, ఇవన్నీ మాట్లాడతారు. అవునా? లోకస్తులుగా ఉండేటప్పుడు అది పెద్ద హీరోయిజం అనుకుంటారు. అది బైబిల్ ఏం చెప్తా ఉంది? అవతల పరిస్థితి బాగోలేదు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని అంటే ఆ పరిస్థితుల్లో మనం ఉన్నట్టుగా మనకు కలగాలి. అంతేనా కాదా? ఇప్పుడు యువతలో బాధపడుతూ ఉంటే యేసుక్రీస్తు వాళ్ళు అట్లాగే ఉంటారా? ఏం బాధ లేకుండా ఉంటారా? మరి ఆయనలో నాటుపడి ఉండేటప్పుడు ఎదుటి వారికి బాధలో ఉంటే మనం కూడా బాధలో ఉన్నట్టే. మనం చేయగలిగింది ఏదో వాళ్ళకి చేసేవారుగా ఉండాలి. అది ఎవరు చేస్తారు అని అంటే ఈ మాంసపు హృదయం ఉంది చూసారా, చెలించే హృదయం. ఆ హృదయం కలిగిన వాళ్ళే అట్లా చేయగలుగుతారు అన్నమాట. వాక్యం అంటుంది మాంసపు హృదయం కలిగి ఉండాలని అంటుంది, కఠిన హృదయం కలిగి ఉండకూడదు. వాళ్ళు ఆ దినాన్ని అరణ్యంలో ఎందుకు రాజుపేరు చెప్పండి? వాళ్ళు హృదయ కఠినస్తులయ్యాను ఉంది. అవునా? వాళ్ళ హృదయం అంత కఠినంగా పెట్టుకున్నారంట. దేవుడి మాట చేత వాళ్ళ హృదయం లోపలికి వెళ్లకుండా కఠినంగా పెట్టుకున్నారంట. అది లోకస్తులు జనరల్గా అట్లా ఉంటారు. అంతేనా కదా? కాబట్టి ఈయనకంట ఆయన పై వస్త్రపు చెంగు కట్ చేస్తే కూడా ఎంతో బాధ అనిపించిందంట దావీదుకు. అసలు తర్వాత ఏమంటున్నాడు? ప్రభు అంటే ఎవరు? అనొచ్చు అట్లాగా? ప్రభు అని అనొచ్చా? ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు. అవునా? ఇప్పుడు ప్రభువు దాంట్లో ఎట్లా ఉంటుందంటే మన ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా కాబట్టి ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎల్తో పెడితే దేవుడు, స్మాల్ ఎల్తో పెడితే యజమానుడు. మనం ఒక దగ్గర పని చేస్తుంటే ఆ ఓనర్ ఉంటారు చూసారా, ఆ ఓనర్ని ప్రభువు అని అంటారు అనమాట. అంటే మనం రిపోర్టింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు అని. అందుకని రాజుని ఏమంటారు? నా ప్రభువైన నీవు అని అంటూ ఉంటారు. ప్రభువు విచయిచున్నాడు అని అంటూ ఉంటారు అనమాట. అంటే యజమానుడు, రాజు అని అర్థం అనమాట. మనం రిపోర్టింగ్ చేయాల్సిన వాళ్ళని స్మాల్ ఎల్తో ఉండేదాన్ని ఈ లోక సంబంధంగా యజమానుడిగా చూస్తారు. క్యాపిటల్ ఎల్ అయితే కనుక దేవుడు. ఇక్కడ చెప్పేది స్మాల్ ఎల్ అనమాట. అంటే ఈయన రిపోర్టింగ్ చేయాల్సిన పర్సన్గా, నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో. వాళ్ళు ఏమన్నారు? ఇదిగో దేవుడు నీ శత్రువు నీకు అప్పగించాడు, ఆయన చెప్పినట్టుగా నీకు నచ్చినట్టుగా చెయ్యి అని అంటున్నాడు, అంతే చంపేసేయమని అంటున్నాడు. అవునా? మరి అంత హింస ఇప్పటి నుంచి పారిపోతున్నాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో పారిపోతున్నాడు? ఈయనకి మరణానికి అంత అడుగు మాత్రం దూరం ఉందంట. అది ఎవరి వల్ల వచ్చింది ఆయనకి పరిస్థితి? సౌలు వల్లే వచ్చింది. అవునా? సౌలు వల్ల ఆ పరిస్థితి వచ్చినప్పుడు సౌలు దొరికితే కూడా మరి ఏం చూసారు ఎట్లా ఉన్నారు? అంటే ఎంత భయంకరంగా మనల్ని ఇబ్బంది పెట్టినా సరే మనం క్షమించి కరుణించేవారుగా ఉండాలి. అది ఎవరి లక్షణం? దేవుడి లక్షణం. మనం ఎంత భయంకరమైన పాపాలు చేస్తాం అసలు. అంత మాత్రాన్ని ఆయన వదిలిపెట్టేస్తాడా? ఆయన వేడుకుంటే ఆయన వైపు మనం తిరిగితే కనుక ఆయన క్షమించి దగ్గరికి సిలువ మీద పడింది. ఆల్రెడీ సిలువ అంటేనే మరణ శిక్ష. అది
అంటే మరణ శిక్ష పడిన దొంగ అంటే ఇంక అనవసరం ఈయనకి ఏదో ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 15 ఏళ్ళు జైలు శిక్ష అనవసరం, ఈయనకి ఇంకా సిలువ వేసేసేయండి, ఇంక ఈయనకు బతకడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది అంతటి తప్పులు చేశారనమాట. అంత తప్పులు చేసిన ఆయన కూడా పశ్చాత్తాపం పడితే ఏం చేస్తారంటే దేవుడు క్షమించి కరుణిస్తాడంట. అర్థమవుతుందండి? మనం కూడా అర్థం చిన్న చితక అయితే మనం కూడా వదిలిపెట్టచ్చు కదా, క్షమించవచ్చు, భయంకరమైన ఇది తప్పు చేశారు మా పట్ల, అది మనసులో నుంచి పోవట్లేదు, మనసులో నుంచి పోవట్లేదు అంటే మనం సరి చేసుకోవాల్సింది ఇంకా వాళ్ళు కాదు. అవునా? ఎట్లాంటి తప్పిదం చేసినా సరే క్షమించేటట్టుగా మనం ఉండాలి. అందుకని అడుగుతున్నారు ఎన్నిసార్లు క్షమించాలి అట్లాగా? 7 సార్లా అని అంటే ఏమన్నారు? 70 ఏళ్ళ మట్టుకు అన్నారు. 70 ఏళ్ళు అంటే మనిషి ఆయుష్ 70 ఏళ్ళకి రాస్తుంది. అవునా? అంటే మనం బ్రతికినంత కాలం కూడా క్షమించేవారుగానే ఉండాలి మనం, అంతే. ఇక వేరే ఆప్షన్ ఉందా విశ్వాసకి వేరే ఆప్షను లేదు. అందుకని దావీదు మహారాజు కూడా ఏమంటున్నాడు? నా తరపున వ్యాజ్యము దేవుడే చూసుకొని నాకు న్యాయం జరిగించాలి, నేను మాత్రం నీ మీద చెయ్యి వెయ్యను అని అంటున్నాడు అనమాట. ఆయనకి మాత్రమే కాదు, మనకు కూడా ఉండే ఆప్షన్ అది ఒకటే. ఎవరినైనా సరే చీటికి మాటికి ఈరోజు ఎంతమంది అండి విశ్వాసులు, ఎంతమంది విశ్వాసులు పాస్టర్ గారు మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవునా? ఏంటండి ఆమెతో అంటే ఆమెకు మాకు మాటలు లేదండి అంటారు. ఆమెతో చేసింది అందుకే నేను ఆమెతో మాట్లాడాను. ఎవరు ఇంతకు మీరేం చేస్తారని? నేను పాస్టర్ గారినండి. ఏంటంటే ఏమేంటంట, ఏమో పాస్టర్ గారంట వాళ్ళతో మాట్లాడదంటున్నారు. లేదా పాస్టర్ గారైనా కావచ్చు, లేదా ఒక సంఘ పెద్ద కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఏంటంట మాట్లాడరంట వాళ్ళతో వెళ్తారు. అవునా? అట్లా ఉండొచ్చా? ప్రతి ఒక్కరు కూడా అప్పట్లో ఎట్లా ఉండేది? నా శత్రువులను దేవుడు నశింపజేయను కాక అని చెప్పి పాత నిబంధనలో ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుంది నూతన నిబంధనలో? శత్రువుని ప్రేమించి వాళ్ళు క్రీస్తులో నాటబడాలని, క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలని, నిత్య జీవంలో క్రీస్తుతో పాటు వాళ్ళు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎంత భయంకరంగా మన పట్ల బిహేవ్ చేసినప్పటికీ కూడా మనం ఇదే కోరుకోవాలి. ఇంకొక ఆప్షన్ లేదు మనకి. అర్థమవుతుందండి? ఇంకొక ఆప్షన్ లేదు. ఎక్కడ కూడా పశ్చాత్తాపడటం, తెలుసుకోవటం, దేవుని వేడుకోవటం లేదు. అపవాది ఎక్కడన్నా ఉందా? అట్లాగా ఉందా? ఎప్పుడైతే ఆయన సింహాసనాన్ని కోరుకుంటే తర్వాత గెంటి వేయబడ్డ దగ్గర నుంచి అపవాది ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు తప్పు చేశాను ఏంటి కృప చూపించి కనికరించిన ఆయన అని ఇంతవరకు చేసింది లేదు. ఇంతవరకు చేసింది లేదు. మన విశ్వాసులు మనం అట్లా ఉండకూడదు. వాళ్ళు అట్లాగే ఉంటారు, లోకస్తులుగా ఉండేవాళ్ళు. దేవుడితో సరిగ్గా నాటబడి లేకపోతే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కానీ మనం మాట్లాడాలి అని అంటే అట్లా కాదు. అది మీరు ఎవరితో అయినా చెప్పి మాట్లాడతాను, వాళ్ళతో మాత్రం ఏంటంటే వాళ్ళతో మాత్రం మాట్లాడదంట. అంటే మనం ఎక్కడ నాటబడి ఉన్నాం? క్రీస్తులో నాటబడి ఉన్నామా? స్పష్టంగా అలా నాటబడి ఉంటే మనం మాట్లాడకుండా ఉంటామా? అవతలోళ్ళని బట్టి మనం కాదు, మనం క్రీస్తుని పోలి ఉండాలి అంతే. అవతలోళ్ళు ఎలాగన్నా ఉండని. అర్థమైందండి? ఇప్పుడు క్రీస్తు వారు కూడా ఎట్లుంటారు? మనని బట్టి ఆయన ఉంటాడా? మనం ఎలా ఉన్నా సరే ఆయన ఇంతే ఉంటాడు అంతే. అందుకనే ఊహా చిత్రాలుగా యేసుక్రీస్తు ఫోటోలు ఇట్లా వేసి అమ్ముతూ ఉంటారు. అవునా కదా? ఊహా చిత్రాలే, ప్రేమమయుడు కాబట్టి ఇట్లా వేసి సిలువ మీద ఇట్లా పెట్టినట్టుగా అమ్ముతూ ఉంటారు అవి. కాబట్టి మనం నిజంగా ఆయన్ని పోలి జీవించి అవతలోళ్ళని బట్టి జీవిస్తే లోకస్తులమే మనం, అంతే కదా? వాళ్ళు ప్రేమిస్తే మనం ప్రేమించటం వల్ల మనకు ఒరిగేదే ఉంది. అది అన్యులు కూడా చేస్తారు కదా. మన తండ్రికి ఇష్టలుగా ఉండాలి అన్నట్టు మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేసేవారు ఉండాలంటున్నారు, వాళ్ళకి మేలు చేసేవాళ్ళు ఉండాలంటున్నారు, అనాథుల్ని విధవరాలని దిక్కులేని వారిని మనం ఆదరించేవారుగా ఉండాలి అని అంటున్నాడు. విన్న వాక్యాన్ని నేను అదే రీతిగా ఉండాలి, నా జీవితం అలాగే ఉండాలని చెప్పి మనం ఆశపడాలి బాగా. అప్పుడు ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన అంతరంగాన్ని చూసేవాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. అవునా? తర్వాత ఏమంటున్నాడు? ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక ఆయనను ఆపేను. మన పొద్దున ఏమనుకున్నాం? పరిస్థితుల మీద వీళ్ళకి ఏమొచ్చిందంటే జయాన్ని పొందుకున్నారంట. పరిస్థితుల మీద ఏంటి చెప్పటం బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నా మీదకి వస్తే ఒక చెంప మీద కొడితే రెండో చెంప పుస్తకాల్లో రాసుంటాయిగా. అవునా? ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎంతమంది ఉంటాం అట్లా? అవునా? ఇప్పుడు మనం అంటే చెప్పడం వరకు అయితే బాగానే ఉంటుంది, చేసే దగ్గరికి వచ్చేసరికి వాక్యాన్ని వింటే సరిపోయిద్దా? చదివితే సరిపోయిద్దా? వాక్యాన్ని ఎందరైతే అనుసరిస్తారో
వాక్యాన్ని ఎందరైతే అనుసరిస్తారో వాళ్ళే చెప్పాలి. వాక్యాన్ని ఎందరైతే అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవంలోకి వెళ్తారు. అంతే కదా. వాక్యాన్ని వినే వాళ్ళు అందరూ వెళ్తారా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు మరి దావీదు ఎలా ఉండగలుగుతున్నాడు? ఒకవేళ మనం అడిగితే ఏమంటాం? నా శత్రువు అయినా సరే నా దగ్గరికి వస్తే నేను క్షమిస్తా అని చెప్తాడు. ఇప్పుడు నిజంగా మన ఎదురు నుంచి పోయించాలి అనుకున్నాం, పెళ్ళి మనం ఒకటి కొట్టి నన్ను క్షమించు, నా తరపు దేవుని వేడుకో, ఒకసారి నాకు వినపడదట్టు వేడుకో అని అంటే వచ్చిద్దా మాట? వచ్చిద్దా? ట్యాప్ కట్టేస్తుంటే నీళ్ళు ట్యాంకులో నుంచి వస్తాయి, ట్యాప్ దాకా వస్తాయి, తన్నుకొని ఫోర్స్గా తన్నుకుంటా ఉంటాయి. ఎప్పుడైతే ట్యాప్ తిప్పగానే ఒక్కసారిగా మనకు కూడా కోపం పేకల దగ్గరికి అట్లా తన్నుకుంటా ఉంటాయి. అవునా? ఒక్క దెబ్బ పెళ్ళమని కొట్టి ఒక్కసారి క్షమించమని వేడుకో, నాకు వినపడదట్టు వేడుకో అంటే ఏమైంది? బైబిల్ ఒక్కసారి అటు ఇసిరేసిరే గెలుస్తావో గెలవో ముందు తర్వాత సంగతి. 2 కోళ్ళు తనుకున్నట్టుగా కింద పడి తనుకోవాల్సిందే. ఇప్పుడు కింద పడి అనుకోవాల్సిందే ఇప్పుడు మనం అనంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? కానీ దావీదు ఏమంటున్నాడు? మాటలు చెప్తున్నాడా లేదా చేతలా? నిజంగా ఆయన దొరికితేనంట ఈయనేమీ చెయ్యింది కాక పక్కన వాళ్ళు కూడా ఎవరు ఏమీ చేయకుండా ఏం చేశాడంట? ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. వాళ్ళు పరిస్థితుల మీద జయాన్ని పొందుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం చూసారా, ఆ ఆసక్తి, నేను అదే రీతిగా ఉండాలి, దేవుడి మాట ప్రకారం ఉండాలి, దేవుడిని మహింపరిచేవాడిగా మాత్రమే నేను ఉండాలి. అటో కడుగు ఇటో కడుగు, లోకంలో చక్రం తిప్పాలి, ఇక్కడ కూడా మనం చక్రం తిప్పాలి కాదు. ఇక మీదట నా కొరకును మనందరి కొరకు చనిపోయిన తిరిగి లేచిన ఆయన కొరకును జీవిస్తామని చెప్పామా? తీర్మానం ఏం తీసుకుందాం మనం? ఇక మీదట నా కొరకు కాక మనందరి కోసం ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన కొరకు మాత్రమే నేను జీవిస్తానని చెప్పాము మనం. అంతేనా? చెప్పాం. కానీ తర్వాత ఏమైంది? ఇక్కడ కూడా చక్రం తిప్పుతూ ఉంటాం, ఆత్మీయంగా అక్కడ కూడా ఇటు మంచి ఉద్యోగం రావాలి, ఆస్తులు గీస్తులు కూడా పెట్టుకోవాలి, అంతా చేయాలి. అక్కడికి వెళ్తే కూడా పెద్ద స్టేజ్ మీద వాక్యం చెబుతూ ఉండాలి. అంతేనా? 2 వైపులా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మనం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి సిరి 2 కాలేరు అంటున్నాడు. మనం అది అర్థం చేసుకోవాలి. అవునా కదా? వీళ్ళు పరిస్థితుల మీద జయాన్ని పొందుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి ఆసక్తి ఉందో, చూపు ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు, దాని వైపు మాత్రమే ఉండాలి, దాని వైపు కూడా ఉండకూడదు. నేను 2-3 సార్లు ఎందుకు మాత్రమే అంటానంటే అది చాలా మ్యాండేటరీ. అది దాని వైపు మాత్రమే ఉండాలి. అర్థమవుతుందండి? అలా ఉన్నప్పుడే దేవుడు కార్యం జరిగించేవాడు. మన వల్ల ఏమీ కాదు. మన నేలలో మునిగిలేసినంత మాత్రాన మనం ఏమీ యుద్ధం చేయలేం. యుద్ధం యెహోవా చేయాల్సిందే ఎప్పుడైనా. ఎప్పుడైతే మనం అలాంటి ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన కృపను బట్టి ఆయన పంపించిన మాటని, ప్రభువా నేను అలాగే నువ్వు ఏ రీతిగా ఉండమని చెప్తున్నావు, ఏ రీతిగా మేము ఉండాలని ఇష్టపడుతున్నావు ప్రభువా, ఆ రీతిగా మాత్రమే మేము ఉండేలాగా నీ కృపతో నీ శక్తితో నువ్వే మమ్మల్ని నడిపించిన ఆయన అన్నప్పుడు మన హృదయం అనే తలుపు మనం తీసినట్టుగా అప్పుడు యుద్ధం ఆయన చేయటం ప్రారంభిస్తాడు. అవునా కాదండి? అప్పుడు ఆయన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. అప్పుడు వాళ్ళు పరిస్థితుల మీద జయాన్ని పొందుకోగలుగుతారు. ఇది ఒక సాధన. అర్థమవుతుందండి? దేవునితో నడవటం అంటే ఒక్కసారిగా వచ్చాక అది ఒక సాధన, అలవాటుగా చేసుకోవాలన్నమాట. అది అబ్రహాం దేవుడితో నడిచాడు, మోషే నడిచాడు, వీళ్ళందరూ ఏంటంటే సాధన. అంటే ఇవాళ వాక్యం వింటాం, ఈ వారం అంతా కూడా ఈ వాక్యానికి దానికి సంబంధం ఏముండదు మన జీవితానికి. మళ్ళీ వచ్చి ప్రభువా ఏం చేయమంటావు చెప్పిన ఆయన. పోయినసారి మనం ఒకటి అనుకున్నాం, ఏంటి? ఒక అబ్బాయి ఉన్నాడంట, వాళ్ళ నాన్న దగ్గరికి డాడీ ఏదైనా పని చెప్పు డాడీ చేస్తా, నేను ఏదో పని చెప్పు డాడీ అంటున్నాడంట. ఏం డాడీ ఎట్లా అడుగుతున్నాడు? అదే నేను వెళ్ళి ఆ బెడ్ మొత్తం చదువుకొని నీట్గా పిల్లోస్ అన్ని చదువుకొని ఓకే డాడీ అని చెప్పి వెళ్తుంటే వాడికంటే అక్కడ రిమోట్ కనపడిందంట, వీడియో గేమ్స్ది. వాడు ఆ పని మీద వీడియో గేమ్స్ ఇక్కడ ఉందని తీసుకొని టక్ వాడి కూర్చొని నిదానంగా చేపలకు గాలం వేసినట్టు గెట్టు తిప్పింది కదా మనం వాటమే దాని వెనకాల. వాడు కమ్మగా వీడియో గేమ్ ఆడుకొని మొత్తం మళ్ళీ ఆదివారం మళ్ళీ వచ్చాడు. అవునా? చదువుకున్నాడు ఆ బెడ్, చదువుకోవాలా, చెప్పిన పని చేయాలా, వాడికి ఇష్టం వచ్చింది చేసుకున్నాడు. మళ్ళీ ఆదివారం వచ్చి డాడీ ఏదైనా పని చెప్పు డాడీ, కసి మంట బయటకు వస్తుంది డాడీ, ఏదన్నా చెప్పు, తొందరగా వెళ్ళి ఆ పని చేయాలి డాడీ చెప్తా. అది అరే మనం చెప్పిన పని చేసామంటే చేయలేదు డాడీ. అరే మరి ఎందుకురా అంటే లేదు డాడీ ఇంకో పని చెప్పు డాడీ అలా అంటాడు.
సరే వెళ్ళి కొద్దిసేపు కూర్చొని చదువుకోరా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయండి, ఓకే డాడీ అని చెప్పి గట్టిగా పిడికిలు పెట్టి మళ్ళీ పోతుంటే అక్కడ ఏదో స్వీట్లో గీట్లో కనపడతాం, వాళ్ళ బాక్స్ తీసుకుని కమ్మగా వాళ్ళు కూర్చొని తినుకుంటా అది ఇది చేసి మళ్ళీ ఆదివారం వచ్చి డాడీ ఏంటంట నీ దాసుడు ఆలోకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మని సమయం చెప్పినట్టుగా చెప్పటం, పిడికిలు బిగించి దేవా నాతో మాట్లాడిన ఆయన, నాతో మాట్లాడు ప్రభువా అని 4-5 పాటలు లాస్ట్లో వాక్యం వచ్చింది. ఆయన చెప్తాడు దేవా నాతోనే మాట్లాడాను ఆయన, ఈ దినం మాత్రం నాతోనే మాట్లాడా అంటాం. ఓకేనా? బ్రదర్ అన్నట్టుగా బయటకు పోగానే ఎవరో ఫోన్ చేస్తాడు ఎట్లా అని చెప్పి, ఏంటి యూత్ మీటింగ్ కానీ అన్న ఊరు వచ్చానన్నా ఏంటంట అడిగేటప్పుడేమో అట్లా అడగద్దాం, తీరా చూస్తే చేసేదేమీ ఉండదు. అదే నా దేవుడితో నడవటం. ఒక పని చెప్తే ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో దేవుడు ఇంకో పని చెప్తాడు, ఇంకొక మెట్టు మీదకి ఎక్కిస్తాడు. అర్థమైందండి? మనం ఆయన ఎప్పుడు చెప్తాడో ఆ పని నేను చెయ్యాలి, ఆయన కృపను బట్టి ఎందుకు పనికిరాని పాత్రను నేను ఆయన పనిలో వాడబడాలి, నేను ఆ భాగ్యం కావాలి, దానికోసం ఎతుకులాడాలి, ఎంపర్లాడాలి. అర్థమైందా? ప్రతి క్షణం మన జీవితంలో ఆయన కృపను బట్టి మనకి ఇచ్చిన దాంట్లో అదే ఉండాలి. సిద్ధపాటు అయ్యి అంటే నేను సరే లైవ్లో వెళ్తానులే, ఎగ్జాంపుల్స్ కొన్ని బాగుందో చెప్తున్నా. నిజంగా అట్లాగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. కొన్నిటికి ఇట్లా వేసామనుకోండి, ఇక భూమి మీద కూడా పడకుండానే ఎగిరి క్యాచ్ చేస్తూ ఉంటాయి, అవునా కదా? మనం ఆయన పనిలో వాడబడాలని అట్లా ఉండాలి. ఎప్పుడు పెట్టినా ఎప్పుడైతే ఆయన చెప్తాడో ఆ పని మనం చేసేవారుగా ఉండాలి, ఆసక్తి కలిగిన. అప్పుడు 2వ మెట్టు, తర్వాత 3వ మెట్టు. అట్లాగా ఎక్కలేని ఎత్తైన స్థలాల్లోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది దేవునితో పాటు నడవటం అంటే. చెప్పింది చేయకుండా వచ్చి దేవా నాయన నాతో మాట్లాడి పరిస్థితులు చూసాక ఎంత భయంకరంగా ఉన్నాయో నా చుట్టూ, నేర్చుకోవాలని నీ చుట్టూ పెట్టింది నేనే అంటున్నాడు దేవుడు. అవునా? నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా తీసేసేయి ప్రభు, ఆ పరిస్థితులు తీసేయాలంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి తీసేస్తాడా? తీసేస్తే పాడైపోతాం, వెళ్ళిపోతాం నరకంలో జారపడలాగా డైరెక్ట్గా, అంతే కదా? ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి తీసాడు. కాబట్టి మనం పరిస్థితుల మీద విజయాన్ని సాధించుకునే వాళ్ళకు ఉండాలి. సాధించాలంటే ఆ ఆసక్తి, ఆ పట్టుదల ఉండాలి. మనం ఇక్కడ ఉంటేనే కొద్దిసేపు ఉంటే పుణ్యం వచ్చేదాన్ని కాదు, కానీ ఎక్కడికెళ్ళినా ప్రతి క్షణం, వచ్చే క్షణం మందో కాదో తెలియదు. ఈ క్షణం అయితే ఆయన కృపణ పడి సజీవులుగా ఉన్నాం కదా, ఏదన్నా చేయగలిగితే ఇప్పుడే, అవకాశం వస్తే వదిలిపెట్టుకోకూడదు. దేవుడితో నడవటం అనేది అదొక సాధన. మనం పోయినసారి అనుకున్నట్టుగా ఆ సాధన మనం చేయాలి, పిల్లలకు కూడా ఆ సాధన చేపించాలి, ప్రాక్టీస్. తర్వాత మనం తప్పుకున్నా సరే తర్వాత వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. సైకిల్ ఎట్లా నేర్పిస్తారు చెప్పండి? డైరెక్ట్గా నువ్వు కూర్చోబెట్టి ఒక్కసారి వెనక నుంచి నేర్తారట్టగా నేర్తే అక్కడ నెట్టే వాళ్ళు ఉంటారు, ముందు వెనక నేర్పించున్నాను వాళ్ళు, వాడు డైరెక్ట్గా బిల్లుగా వెళ్ళిపోయి బేదని పడిపోతాడు. అవునా? వీళ్ళు ఏం చేస్తారు, కొంత దూరం పట్టుకొని తొక్కాలని చెప్పి వాడిని తొక్కిస్తూ ఉంటారు, వీళ్ళు కూడా పట్టుకొని ఆ సైకిల్ అమ్మితే వెళ్తూ ఉంటారు. అట్లాగా అట్లా కొంత దూరం పోయిన తర్వాత వాడికి తొక్కటం అట్లా వస్తూ ఉంటే నిదానంగా వాడికి వదిలిపెడతా ఉంటారు. అంతేనా కదా? ఆ సాధన మనం చేస్తూ ఉండాలి. వాళ్ళు ఆ సాధన చేసేటట్టుగా మనం చెయ్యాలి. చేసిన తర్వాత అప్పుడు మనకి ఇక వయసు సహకరించకపోతే నిదానంగా మనం సర్దుకున్నా కానీ పిల్లలు అదే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలను పెంచటం అది దేవుళ్ళలో నాటబడి లేకుండా పిల్లలు ఎదిగిపోతుంటే భయం, వణుకు కొట్టాలి మనం. తెలుసా అండి? పిల్లలు ఎదుగుతున్నారు, పెద్దడు అవుతున్నాడు, పాల ప్యాకెట్లు చేస్తాడు, టమాటాలు చేస్తాడు, ఇక అది కాదు. వాడు దేవుళ్ళలో నాటబడి లేకుండా వాడు ఎదుగుతున్నాడంటే అయిపోయినట్టే. అర్థమైందండి? మన పని అయిపోయినట్టే, వాళ్ళ పని కూడా అయిపోయినట్టే, అంతే. ఇప్పుడు దేవుళ్ళలో నాటబడి లేకుండా పిల్లలు ఎదిగిపోతే ఏంటి నష్టం? ఎంత నష్టం సొసైటీకి? వాళ్ళ వల్ల జరిగే ఈ మొత్తం ఈ అనర్థాలు బయట జరుగుతున్నాయి మొత్తం దేవుళ్ళలో నాటబడి లేకుండా పిల్లలు బయటికి వెళ్ళటం వల్లే. అక్కడే పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ ఫెయిల్యూర్ సక్సెస్ ఉండేది. పిల్లలు సత్యాన్ని అనుసరిస్తున్నారని ఎప్పుడైతే మనకి తెలిసింది అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు, మనం పాస్ అయినట్టుగా యాజ్ ఏ పేరెంట్స్గా. అర్థమైందా? మానోహలాగా కుమారుని ఇచ్చాడు దేవుడి కృపను బట్టి, ఎలా పెంచాలో మాకు తెలియపరచమన్నాడు. అంతేనా కదా? ఆసక్తి తల్లిదండ్రులకు ఉండాలి. పొద్దుకు సెల్లాగా పెడతాం, ముద్దుడవటం, అవునా? సెల్లాగా పెడతాం, ముద్దుడవటం, 4 రోజుల ముందే బట్టలు కూడా పెట్టిన పుట్టినరోజు ఈ కాదు, ఇది చూసుకోవాలి. దేవుళ్ళ నాటబడి ఉండేటట్టుగా తయారు చేయాలి. అక్కడ వదిలిపెడితే వెనకాల పడి పరిగెత్తాడు ఆ సమయంలో తల్లి వెనకాల.
ఏం చేశాడంటే దేవుడికి మొక్కాడంట అక్కడే. అలాగ సాధన చేసి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి ఆడ పెట్టింది. ఆయన ఇంటికి పారిపోయినట్టే ఉంది రాశారా? మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చి కొత్త అంగి గుర్తించిందంట. ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన పని అర్థమైపోయింది. ఇంకా పని అర్థమైపోయింది. మనం మాత్రం ఏం చెప్పకుండా సమయాన్ని పిలుచుకున్నాను, మా పిల్లల్ని పిలుచుకోదే వాటిని పిలుస్తాడా? ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపడుతాడు ఆయన. ఆశపడకపోతే లేదు. ఆయన బలవంతంగా ఏ కార్యం చేయడు మన దగ్గరికి వచ్చి. బలవంతంగా ఏ కార్యం కూడా చేయడు. మన హృదయం అనే తలుపుని తీస్తేనే ఆయన మన లోపలికి వచ్చి ఆయన చిత్తానుసారమైన కార్యం మన ద్వారా జరిగిస్తాడు. అంతే. అది మన ఫ్రీ విల్కి వదిలిపెట్టాడు అనమాట. అర్థమవుతుందా? మన ఫ్రీ విల్కి వదిలిపెట్టినా సరే ఖచ్చితంగా రాజ్య స్థాపన చేస్తాడు. తండ్రితో సమాధానపరుస్తాడు. యుగ యుగాలు తండ్రితో పాటు ఆయనతో పాటు ఉంచుతాడు. అది ఖచ్చితంగా జరిగింది. మన ఫ్రీ విల్కి వదిలిపెట్టిన ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోగలిగిన సమర్థుడు దేవుడు. అంతేనా? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? సరే, ఇప్పుడు లేడీస్ విభాగం కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు దాకా మనం ధ్యానించుకుని 6 మాటలు ఎవరని చెప్పండి. సూర్య వెళ్ళి ఒక 10 గ్రామ్స్ గోల్డ్ తీసుకొస్తావా? ఎవరిని చెప్తే 6 మాటలు, 6 అధ్యాయాలు కాదు, 6 వచనాలు ఎవరని చెప్తే 10 గ్రామ్స్ గోల్డ్. ఏమి లేదు. నేను చూసినప్పుడు, నేను చూడగానే ఎప్పుడు చూసినా ఎట్లా ఉంటున్నారు. ఆ వచనం అయిపోయింది, మళ్ళీ ఇట్లా ఉంటున్నారు. ఒక వచనానికంటే అనుకోవచ్చు. 6 వచనాల్లో 4 వచనాలు అంతే ఉంటే ఇంకేముంది అక్కడ? అర్థమవుతుందా లేదా? దున్నపడకుండా ఎన్ని విత్తనాలు ఇస్తే ప్రయోజనం ఏముంది? వస్తాయా మొలకలో? ఏముంది? దేవుడు అంతా దొరికే టైంలోనే మనం వెతకాలంట. పిల్లల్ని పెంచడం అంటే అది ఒక సామాన్య విషయం కాదని. కావాల్సి తెచ్చివ్వటం కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎదిగే లోపల దేవుళ్ళు నాటబడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అంతేనా కదా? చేయాలి. ఆ కుటుంబాల ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కుటుంబం పట్ల. ప్రతి కుటుంబం కూడా ఆయనకు విధేయత కలిగి ఆ కుటుంబం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో దాన్ని తెలుసుకొని ఆయన నామానికి మహిమకరంగా ఆ కుటుంబం మొత్తం బిహేవ్ చేయాల్సింది ఖచ్చితంగా ఉంది. ఆడపిల్ల మగపిల్లవాడ ఆడపిల్ల ఇద్దరు కలిసి అయ్యి కాదు అసలు కావాల్సింది. ఆయన చిత్తాన్ని ఎవరి చేత నెరవేర్చుకోవాలో వాళ్ళనే ఇస్తాడు దేవుడు. అంతేనా కదా? అంతేనా కాదండి? ఖచ్చితంగా వాళ్ళు. ఆ తర్వాత ఏమంటున్నాడు? లేచి సౌలు అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయట వెళ్ళి ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపాను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గంలో పోయాను. సౌలు దాంట్లో దావీదు ఏం చేయలేదు. ఆయన ఏం చేయదు కాకుండా మిగతా వాళ్ళని కూడా ఎవరిని ఏమి చేయనివ్వలేదు. తర్వాత సౌలు గుహలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి ఆ ఏలినవాడ రాజా సౌలు వెనుక నుండి కేక వేయగా అసలు ఒక్క మాట కూడా తేడా రాదండి. అసలు ఒక్కడుగు మరణానికి ఈయనకి ఒక్కడుగు దూరం దాకా హింస పెట్టి ఇబ్బంది పెట్టిన తరిమిన ఇతన్ని ఆయన కనిపించినప్పుడు అసలు ఈ మాటలు చూసారు. వీళ్ళిద్దరు సంభాషణ ఎంత బాగుంటుందో. ఇప్పుడు సౌలుని కూడా దేవుడు రాజుగా అభిషేకించుకున్నాడు. అవునా? సౌల్ని ఫస్ట్ కింగ్గా దేవుడు అభిషేకించుకున్నాడు. అందుకనే సౌలు అంటే సమూయేలుకి చాలా ఇష్టం. అంతేనా కదా? దేవుడు తిరస్కరించిన తర్వాత కూడా ఆయన మొరపెట్టుకుంటానే ఉన్నాడు. దేవుడు ఆపేసి మన దాకా కూడా మొరపెట్టుకుంటానే ఉన్నాడు. సమూయేలుకి సౌలు అంటే అంత ఇష్టం అన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరు సంభాషణ. ఇప్పుడు దావీదుని కూడా దేవుడు ఆయన కృపచేత ఎన్నుకున్నాడు రాజుగా. వీళ్ళిద్దరు కలిసి ఉంటే అసలు ఎంత బాగుండిద్ది. అవునా? దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు చక్కగా కలిసి వెళ్తుంటారు. కొత్తగా పెళ్ళి అయినా కానీ ఏదైనా పసుపుతాడు ఇప్పుడు వేసుకుంటారు కదా. కొత్తగా పెళ్ళి అయినప్పుడు పసుపుతాడు వేసుకున్నప్పుడే కొంచెం అట్లా ఇట్లా చక్కగా తిరుగుతారు వాళ్ళు హ్యాపీగా. మనం అటు ఇటు పోయేటప్పుడు అది తప్ప ఎంత చక్కగా సంతోషంగా ఉన్నారు అని అనిపించింది. దేవుళ్ళలో ఉన్న వాళ్ళకైతే. లేని వాళ్ళకైతే రకరకాలుగా ఉంటుంది ఇంకా. అవునా? ఇప్పుడు తర్వాత వాళ్ళిద్దరు పిల్లల్ని వేసుకొని కొంతమంది ఇరుక్కొని ఒకటే బండి మీద, ముఖ్యంగా పాస్టర్ గారు వీళ్ళు ఎక్కువ ఆదివారాల పూట ఇక్కడ తెచ్చుండేది ఇంకో దగ్గర ఎక్కడో ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని ఇరికించుకొని వెళ్తూ ఉంటారు. మనది ఎక్కువ కనబడుతూ ఉంటారు ఆదివారం బయట. వాళ్ళని చూసినా కానీ ఎంతో చూడముచ్చటగా ఉండిద్ది అసలు. అంతేనా కదా? ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే అసలు సౌలు దావీదు మాట్లాడుకుంటే అంత బాగుండిద్ది అనమాట. వాళ్ళిద్దరు కలుసుకుంది ఎప్పుడు? ఫస్ట్ సంభాషణ గొల్యాతు దగ్గరికి పోయి ఫైటింగ్. అవునా? ఈయన దురాత్మ పట్టినప్పుడు దావీదు అని ఆయన పిలుచుకొచ్చారు. ఒక ఆయన ఉన్నాడు యెషై కుమారుడు అని,
నీకు ఇట్లా దురాత్మ వస్తుంది కాబట్టి ఆయన పిలుచుకొస్తే మేము ఇస్తాడు అది ఇది అని చెప్పారు. సరే పిలుచుకురాని అన్నాడు. దురాత్మ ఉన్నప్పుడు ఈయనకు ఎవరిని గుర్తుపెట్టే పరిస్థితి లేదు, సరైన సహవాసం చేసే పరిస్థితి లేదు. అది వదిలిపోగానే ఈయన వెళ్ళిపోయేవాడు. వీళ్ళిద్దరి మధ్య సరైన సహవాసం అప్పుడేమీ లేదు. తర్వాత ఈయన్ని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత ఏమైంది, గొలియాత్ మీదకి ఇమ్మీడియట్గా గొలియాత్ ఫైటింగ్. తన సహోదరులు ఎదుట అభిషేకించిన తర్వాత సమయాలు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ వాళ్ళ నాన్న పిలవటం, యుద్ధం జరగటాక వాళ్ళు రెడీగా ఉన్నారు. గొలియాతు పిలుస్తూ ఉన్నాడు. క్యారేజ్ ఇచ్చేసి వాళ్ళకి ఏంటో కనుక్కో, అన్నదమ్ముల పరిస్థితి ఎట్లా ఉందో, బాగానే ఉన్నారు లేదా అని చెప్పి కనుక్కోమని పంపించగానే అక్కడ గొలియాతును చూసి దేవుడి చేత ప్రేరేపించబడి విశ్వాసం చేత యుద్ధానికి పోవటం, విజయం సాధించుకోవటం. అప్పుడు సౌలు ఏమంటాడు చివరిలో, ఎవరు కుమారుడు అసలు ఎవరు? అబ్నేర్. రైట్ హ్యాండ్ ఎవరు? అబ్నేరు. అసలు ఎవరు కుమారుడు అని అంటే, నీ జీవంతోడు నాకు తెలియదు ఆయన ఎవరు కుమారుడు అన్నాడు కదా. అన్నాడా లేదా? ఆ మాట రాసుంటే ఎవరు కుమారుడు కనుక్కోవాలని అనగానే వెళ్ళి కనుక్కోవటానికి వెళ్ళాడు. కనుక్కోవటానికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన తలకాయని చేతితో పట్టుకుని వస్తున్నాడు ఆయన తలకాయని. సరే నేను చెప్పడం ఎందుకు, నిన్నే రాజు దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన కొన్ని ప్రశ్నలు ఉంటాయి అడుగుతానంటే తీసుకుని వెళ్ళగానే నువ్వు ఎవరు కుమారుడు అనగానే నీ దాసుడు అని ఎస్ఐ కుమారుడు అనగానే అధ్యాయం క్లోజ్. ఎమ్మటి అక్కడి నుంచి 4వ వచనంలోనూ 6వ వచనంలోనూ వీళ్ళ పాటలు పాడుకుంటూ వస్తారు. ఎవరు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి వీళ్ళు పాటలు పాడుకుంటా వస్తారు. ఇక అప్పటి నుంచే దావీదు మీద యాంటీ. ఇది ప్రేమగా మాట్లాడుకుంటుందా? లేదు. ఎక్కడన్నా 1-2 సార్లు దావీదు నా పెద్ద కుమార్తెని నీకు ఇస్తా, నా తరపున యుద్ధాలు చేస్తూ ఉండు అని అన్నాడు. ఎందుకని? నిజమైన ప్రేమతోనా? నిజమైన ప్రేమతో కాదు. ఓ కుమార్తెని ఇస్తాను అంటున్నాడు, ఈ తరపున నేను యుద్ధాలు చేస్తే ఎక్కడో దగ్గర మరణానికి గురవుతాడులే అనే ఒక ఆశతో చేశాడు ఆ పని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడన్నా ప్రేమకి వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఉందా? అసలు ఎక్కడా లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సంభాషణ ఇదే. చాలా బాగుండేది. దేవుడి చేత ఎన్నుకోబడ్డవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఒక ఆత్మీయంగా యోనాతాను దావీదు మాట్లాడుకుంటే ఎంత బాగుంది అసలు. ఎంత నేర్చుకుంటున్నాం మనం. అది దేవుడి నామానికి మహిమకరంగా ఉంది. రక్త సంబంధాన్ని సైతం జయించగలిగేటట్టుగా వాళ్ళు దేవుళ్ళ నాటబడి ఉన్నారు. వాళ్ళు దేవుడి నామాన్ని మహిమపరిచారు. అవునా? మరి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే కూడా ఎంత బాగుంది. ఇది మాటలు చూడండి ఎట్లా ఉన్నాయి. ఆయన చంపుదామని వెంబడించిన ఆయన్ని అసలు ఈయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు, ఆయన కూడా ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి అసలు ఇక్కడ. అప్పుడు దావీదు లేచి గృహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడ రాజా అని సౌలు వెనక నుండి అంట దావీదు కేక వేశాడంట. సౌలు వెనక్కి తిరిగి చూశాడు. ఏం చేశాడంట? దావీదంట నేల మీద సాష్టాంగపడి ఎవరికి నమస్కారం చేశాడు? ఇన్ని రోజులు ఏమైనా చంపుదామని చెప్పి ఎవరైతే తిరుగుతూ ఉన్నారో ఆయనకంట నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడంట. అవునా? అస్సలు మనం ఒక మాటని వాళ్ళు ఎదురు పడితే ఎలా ఉంటుంది మనకి 3 నెలల తర్వాత అయినా? ఒకవేళ పక్కన భర్త కొద్దో గొప్ప దేవుళ్ళలో నాటబడి ఉన్నాడు అనుకో, మాట్లాడు అవకాశం వచ్చింది మనం దేవుని పోలి జీవించాలి, మాట్లాడాలంటే ఎట్లా ఉంటుంది? సరే పొద్దుగులు భర్తని ఎందుకు తీసుకోవటం. ఒకవేళ భార్య పక్కనంటే దేవుళ్ళ నాటపడి ఉందనుకోండి, భర్త ఒకవేళ ఎదురుపడి మాట్లాడకుండా 3 నెలల నుంచి ఉండే మాట్లాడు అని అంటుంటే ఎట్లా ఉంటుంది? ఒక మాట వచ్చిద్దా? మనం తగ్గినట్టు ఉండిద్ది అసలు. చచ్చిపాటం మేలు దానికన్నా ఏంటంట, మన పేక మనమే. సౌలు కూడా లాస్ట్లో అదే అన్నాడు అంటే, ఏమని? ఆ సున్నత లేని ఫిలిస్తీన్ల చేతిలో నేను చచ్చిపోయా కన్నా నువ్వే నన్ను చంపన్నాడంట పక్కన. అన్నాడా లేదా? ఇక అట్లా మెలిగి తిరిగిపోయి తల్లట్లా వంకర తిరిగిపోయి పడినాయన ఆయన ఎట్లాగో బతకడని చెప్పి ఆయన చంపాడంట. చంపి ఏం చేశాడు తెలుసా? కిరీటం తీసుకొని డైరెక్ట్గా దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్తే సౌలు చచ్చిపోయాడు అని ఇట్లాగా నేనే కిరీటం తెచ్చాను, నేనే మీకు ఆ వార్త చెప్తున్నాను అంటే, ఎట్లా చచ్చిపోయాడు అంటే ఆయన ఇట్లా పడ్డాడు, ఇట్లా పక్క తిరిగి పడిపోయాడు, ఇక ఆయన ఎట్లాగో బతకడు, ఆయన నన్ను ఇట్లా అడిగాడు, ఇక ఎట్లాగ ఇట్లా పడ్డాయని బతకడు కదా అని చెప్పి నేనే చంపేశాను అన్నాడనే. దేవుని చేత అభిషేకించబడినాడు, నువ్వు చంపడానికి ఎందుకు భయపడలేదు అని చెప్పి ఇమీడియట్గా చంపేశాడు. ఆ వార్త తీసుకొచ్చిన ఆయన్ని చంపేశాడు. అర్థమవుతుందండి? అట్లాగా అవసరమైతే మన ప్రాణం మనమే తీసుకోవాలి, అక్కడ మనం మాట్లాడతాం జరగదు. ఎమ్మటే పాస్టర్ గారు వచ్చారు వెనకాల, బ్రదర్ ఇక్కడి నుంచే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ముందు వచ్చిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వచ్చారు, ఎంత చెప్పినా భార్య చెప్పినా భర్త అసలు లేదు తలకాయ తీసేసుకోమని తీసుకుంటారు. మాటలు మాత్రం
ఉండవు, నీకు తెలియదు, మెల్లకుండా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతావు అని ఏదో చెప్తాడో అయిపోయింది అక్కడ. సరే, నాకు ఎన్ని చెప్తుంటే మ్యాథ్యూస్ గారు లాగా మీకు తెలుసుగా, గుంటూరు మ్యాథ్యూస్. ఇదిగో తర్వాత ఒకవేళ ఆయన వెళ్ళిపోయాడు, సరే అయిపోయింది, నిలబెట్టుకున్నాం మనం, నిలబెట్టుకున్నాం మనం, ఏం తగ్గలేదని అనుకో. వెనకాల ఒక పాస్టర్ గారు వస్తున్నారు అనుకో, ఆ ప్రైజ్ లేదని అంటే ఆయన చూడలేదు అనుకో, ఒకవేళ అంత తాగిపోయిద్దా, సరే చెప్పాం కదా ఒకసారి అనుకుంటామా, ఆయన మళ్ళీ తిప్పుతాడు తలకండి, మళ్ళీ ఒకసారి 2-3 సార్లు ఆయన చూసిందాక, ఆయన తిరిగి ప్రైజ్ లాగా చెప్పిందాక ఇంతే. ఇక్కడ నటుల్లో తేడా ఉండకూడదు, అక్కడ ఆయన కృపను బట్టి మనల్ని రక్షించుకుందే దానికోసం. నువ్వు అక్కడ ఏం చేయాలి, నువ్వు పలకరిస్తే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది కదా కొత్తది, అవునా, అది తెలుసుకుంటారు. అది క్రీస్తుని కనపరిచినట్టు నువ్వు నీలో ఎవరు చూపించావు, అప్పుడు క్రీస్తుని చూపించావు నువ్వు అక్కడ, అవునా. దానికోసం నిన్ను మందిరానికి రమ్మనేది, దాన్ని చేయకుండా వచ్చి మందిరం దగ్గర ప్రైజ్ గాడ్ వస్తే బయటకు పోతే మాత్రం తగ్గేదేమీ లేదు. ఈయన ఎలా ఉన్నాడంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే దావీదు అంటే ఉట్టి మాట్లాడినా పనులు కూడానా, పనులు కూడా ఎట్లా సాధ్యపడింది, పనులు మరి ఆయన చేస్తాడా, అంటే క్రియలు మనం చేయగలుగుతామా, లేకపోతే మన హృదయం అనే దలుపు తీస్తే దేవుడు చేస్తాడా క్రియలు, వాక్యమై ఉన్న దేవుడి క్రియలు చేస్తాడు, అవునా. మనం నేను అలా ఉండాలి ప్రభు, నువ్వు ఏదైతే చెప్తున్నావో నేను దాని ప్రకారంగా మాత్రమే నేను ఉండాలి, నీ కృపతో నీ శక్తి ద్వారా నన్ను ఆ రీతిగా నడిపించిన ఆయన అని మనం ఆశపడితే హృదయపూర్వకంగా, అప్పుడు మన హృదయం అనేది తలుపు తీసినట్టుగా, అప్పుడు ఆయన వచ్చి ఆ పరిస్థితుల మీద జయాన్ని మనకి కలుగజేస్తాడు. అట్లా వచ్చింది వీళ్ళకి ఈ పరిస్థితుల మీద జయం. అర్థమవుతుందండి. ఇది కేవలం మాటలు చెప్పేవాళ్ళుగా కాదు. ఇప్పుడు మన ఎవరికైనా చూడండి, బయట సొసైటీ ఎట్లుంది అనుకున్నారు, ఏమంటే మేము అట్లా చేయమండి, మేము ఇట్లాగే చేత అయితే మంచి మస్తు విన్నాం బాగున్నామో. నా కాడికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియన్సే. ఒక లాయర్ చెప్తున్నాడు తెలుసా, మా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది నేరస్తులు వచ్చిన వాళ్ళు క్రిస్టియన్సే అన్నారు. ఇంకేముంది అంతకన్నా, అర్థమవుతుందా. మనం పోయి ఎవరికన్నా ఏదన్నా చెప్పనబోతే అమ్మో మీరు మాటలు కోటలు దాటిస్తారు మీరు, కానీ ఇక్కడ వీటిలో కూడా మీరే ముందుండేదన్నమాట. మీరు గమనించండి, కావాలని నేను అంటున్నాను కాదు. ఇప్పుడు పోయి ఒక వైన్ షాప్ కాడ ఉన్న బండ్లు మొత్తం మీరు చూస్తే పర్సంటేజ్ ఆఫ్ బైక్స్ ఎక్కువ మనయే ఉండేది. ఒప్పుకుందామా లేదా, ఎందుకని సత్యం కనపడకుండా ఎవరు అడ్డం పడుతుంది, ఈ మాట్లాడకుండా మాట్లాడంటే తలకాయ తీసుకుంటే అవసరమైతే మాట్లాడినాడు చూస్తారా విశ్వాసి, వాళ్ళే సత్యం కనపడకుండా అడ్డం పడింది. ఆ ఆత్మ ఎందుకు సత్యం కనపడకుండా పోయింది, రక్షించబడకుండా ఎందుకు పోయింది, వీళ్ళ వల్లే. ఈ లైట్ ఇక్కడ ఎలుగుండాల్సింది లెక్క, ఎలుగుంటే ఆ లైట్ వాళ్ళకి వెలిగించబడేది. వీళ్ళు ఎదగాల్సిన రీతిలో వీళ్ళు ఎలకు ఉండకపోవటం వల్ల అక్కడ చీకటి ఉంది. ఆ ఒక్కరి దగ్గరే కాదు, అనేక మంది దగ్గర. హృదయపూర్వకంగా చెబుదామా, అస్సలు నాకు ఈ భూమి మీద నేను మాట్లాడిన వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు, నా శత్రువు అనేవాళ్ళు అసలు ఎవరు లేరు, నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అసలు అని హృదయపూర్వకంగా నేను అందరితో ఇష్టపడి మాట్లాడుతున్నాను. వాళ్ళు చేయొద్దని నేను చూస్తున్నాను కాదు, పక్కన వాళ్ళు కాదు, దేవుడు చూస్తున్నాడు అని కాదు. సూర్యబాబు ఉన్నాడు, ఎక్కడ సూర్య ఎక్కడ అంటే అన్నా ఇప్పుడే ఆకున్నారు, ఎక్కడ ఉండేది కానూరు సెంటర్లోనే. ఎప్పుడు వచ్చారంట ఆటోనగర్, ఇప్పుడే ఆటోనగర్ వచ్చారంట, అవునా. అంటే నేను అంటున్నానని కాదు, చెయ్యెత్తులో ఉన్నట్టు ఇంకెవరు ఎత్తుతారు, నేను కూడా ఎత్తుదాం అనుకున్నాను. ఇంక నేను ఫస్ట్ ఎత్తులో ఉన్నట్టు అన్నారు. ఇంకా నేను అంటున్నాను కాదు, మళ్ళీ మనం చెక్ చేసుకోవాలని అంటున్నా. ఎప్పుడైనా నుంచొని చెప్పే వ్యక్తి కూడా కూర్చొని వినే వాళ్ళతో సమానమే. 0.5% కూడా తేడా లేదంతే. అర్థమైందండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు, శిష్యులు పాదాలు కడిగారు. అర్థమవుతుందా. ఒక రకంగా ఇక్కడ నుంచొని చెప్పి ఆయన ఏందనుకుంటున్నారు, ఈ కూర్చున్న వాళ్ళందరికన్నా వెనకాల కూర్చున్న ఆయన అని అర్థం. ఆయన పరిచయలు ఎవరిని వాడుకుంటున్నాడు అన్నాడు దేవుడు, వెర్రి వాళ్ళనే ఉంది. అది మొత్తం అక్కడ ఒక 6-7 ఉన్నాయి లైన్గా, వాళ్ళని దేవుడు ఎన్నుకొని ఆయన పరిచయలో వాడుకుంటున్నాడు. మరి ఆ లెక్కను చూస్తే ఇప్పుడు మేము ముందు కూర్చోవాలి, వెనకాల కూర్చోవాలా, ఖచ్చితంగా వెనకాలే కూర్చోవాలి, అంతే కదా. మరి అది ఏ ఒక్కళ్ళు దీనికి అతిథులేమీ కాదు. మనం ఏంటంటే పరిస్థితుల మీద జయించే వరకు ఉండాలి.
లోక సంబంధంలాగా వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి మనం కూడా ఎదురుపడిన అసలు ఏమాత్రం కూడా. కానీ వీళ్ళకి ఆ దాటి వెళ్ళిపోయారు చూసారా మాట్లాడకుండా. వాళ్ళని అడిగితే వాక్యం లేవుందండి ఈ పరిస్థితిలో, మరి మాట్లాడమని ఉందా మాట్లాడకూడదని ఉందా అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు వాళ్ళు? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాట్లాడకుండా వెళ్ళారు కదా అవతలకి. మాట్లాడకుండా వెళ్ళిన ఆయన్ని బెదర్ వాక్యంలో ఈ సందర్భం గురించి మాట్లాడమని ఉందా మాట్లాడకూడదు అని ఉందా అంటే ఏం చెప్తారు అంటున్నా. మాట్లాడమనే ఉందండి అని చెప్తారు. అవునా? ఇప్పుడు మనం ఇప్పుడు ఎదురుపడే వాళ్ళకి మనకు మాట్లాడలేవు అనుకోండి. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. మనం మాట్లాడకుండా ఒకరిని వ్యతిరేకించటం, నాతో మాట్లాడొద్దు అని నువ్వు వ్యతిరేకిస్తే ఏంటది? వాక్యానికి విరుద్ధం. కాబట్టి వాక్యులే ఉందని అంటే వాక్యంలో అయితే మాట్లాడమనే ఉందండి అని అంటారు. మీరేం చేశారండి ఇప్పుడు అంటే నేనైతే మాట్లాడలేదండి అని అంటారు. వీళ్ళకి వాక్యం తెలుసా తెలీదా? వాక్యం తెలుసు, అయినా ఇది దాని మీద ఎందుకు జయం పొందుకోలేకపోయారు? అర్థమవుతుందా? ఇది ప్రాక్టికాలిటీ. ఇది మన పరిస్థితుల మీద జయాన్ని పొందుకోగలిగితేనే వాక్యాన్ని అనుసరించినట్టు మనం. అంతే తప్ప మొత్తం అప్పు చెప్పేస్తే బ్రదర్ మీరు చెప్పుకుంటే వెళ్ళిపోండి 24వ అధ్యాయం చివరి వచ్చిన అయిపోగానే నన్ను పిలవండి, మొత్తం మొదటి వచ్చిన దగ్గర నుంచి మొత్తం చెప్తా, మీరు చూసి చెప్తున్నారు నేను చూడకుండా చెప్తా అని ఆయన దాంట్లో ఉన్నది ఏం చేయట్లేదు అనుకోండి. ఏంటి? రేపు దేవునితో పాటు ఉంటాడా? ఉండడు. అంతే కదా, దేవునితో పాటు ఉండదు. కాబట్టి వాక్యాన్ని మనం కేవలం వినటం కాదు, దాన్ని అనుసరించాలి. అనుసరించాలంటే ఈ లోపలతో చూసారా ఆ ఈగో అంటారు కదా, అది మాంసపు హృదయంలాగా ఉంటేనే అయింది. మనం అట్లా కఠినపరుచుకున్నాం అనుకోండి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. కోపం అంట దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదంట. అర్థమవుతుందా? సిస్టర్ తర్వాత తల 10 నిమిషాలు ఇస్తారు. బాబులు ఏం లేదు, డబ్బులు ఏమైనా రెంట్ ఏం లేదు, ఫ్రీగా ఆడుకోవచ్చు, ఫ్రీగా ఆడుకొని మళ్ళీ ఇచ్చేసేయచ్చు. అర్థమవుతుందా? తర్వాత ఏమంటున్నాడు? మనం ఆ మాటను బట్టి మనం ఉండేవాళ్ళుగా మనం నేర్చుకోవాలి. అది సాధన. నీకు ఇబ్బందిగానే ఉంటుంది, కోసేసినట్టుంది, గుండె కోసినట్టుంది అసలు మనం తగ్గిపోయి మాట్లాడతాం అంటే అని అనిపించింది. అర్థమవుతుందండి? వాళ్ళ మాటకు లోబడాలంతే. అక్కడ రాశారు మాట్లాడమని, ఇక అదంతే. గుండె కోసుకునిద్దా తెగి కింద పడిద్దా అనేది తర్వాత విషయం. ముందైతే వాక్యాన్ని అనుసరించడమే, మాట్లాడటం అంతే, మాట్లాడాలి అంతే. ఇంకా అప్పుడు మనం ఓడిపోయినట్ట గెలిచినట్టు మనం ఆత్మీయంగా అంతే. లాక్ సంబంధం కాదనుకుంటారు. అదే చూసావా 8 నెలలు అవుతుంది నేను మాట్లాడాలి, ఫస్ట్ వాళ్ళే మాట్లాడారు, అదిరా మనం అంటే అని చెప్పుకుంటారు. ఇది బయటకు పోయి చెప్పుకొని. అర్థమవుతుందా? మనం వాళ్ళని గెలుచుకునే వాళ్ళగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? అట్లాగే దావీదు మహారాజ్ ఎట్టబడతారండి సాష్టాంగం. ఇప్పుడు ప్రాణాలు తీద్దామని చూసేవాళ్ళు కనపడగానే సాష్టాంగ నమస్కారం చేసినా ఏది వాడని మాట్లాడతారా? ఈయన ప్లాన్ ఉండి ఏం మాట్లాడతా, ప్లాన్ ఏం లేదు, ఈయన హృదయపూర్వకంగానే మాట్లాడుతున్నాడు ఇవన్నీ. తర్వాత ఏమంటున్నాడు? సాష్టాంగ నమస్కారం చేసి సౌలుతో ఇట్లా అన్నాడు, దావీదు నీకు కీడు చేయడం ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాట నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలా గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చెప్పమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పి తిని నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము. ఏమంటున్నాడు? దావీదంట నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు అని అంటున్నాడు. అవునా? నువ్వు నాకు దొరికినా సరే నేను నిన్నేమి చేయకుండా వదిలిపెట్టాను, జనాలు కూడా నిన్ను చంపుతానంటే కూడా నేను వద్దని చెప్పి నేను ఆపేనని చెప్తా ఉన్నాడు. ఏమంటాడు? కనుక నా ఏదిన వాడిని చంపనని నేను చెప్పి తిని నా తండ్రి చూడుము. ఎవరిని పిలుస్తున్నాడు నా తండ్రి అని? దేవుడా సౌలుని పిలుస్తున్నాడు. అసలు ఎంత నేర్చుకోవాల్సింది ఉందండి ఇక్కడ మనం. అవునా? అందుకనే వ్యభిచారం చేత పట్టబడ్డ స్త్రీని దేవుడు ఎవరిని పిలిచాడు? అమ్మ అని పిలిచాడు. మన జీవితంలో ఏమైనా ఉందో చెప్పుకోవటానికి అట్ట కొన్ని గవర్నమెంట్ రోజుల గురించి చెప్తారు. నేను ఈ పథకం పెట్టా, ఆ పథకం పెట్టా, ఆ పథకం పెట్టా, అది పేర్లు చెబితే మేమే గుర్తొస్తాం, అసలు వాళ్ళు ఒక్క పథకం అన్న పెట్టారో చెప్పుకోవటానికి అని అంటారు. మన జీవితంలో ఏమైనా ఉందో అట్లా చెప్పుకోవటానికి? ఎందుకని? ఒప్పుకుంటే 35 మార్కులు అని వెళ్తారా? చేయకుండా
చేయకుండా ఒప్పుకుంటే 35 మార్కులు వేస్తారా పాస్ మార్కులు? అట్లాగే ఉండదు. అట్లా అనుకుంటే మనం మోసం చేసుకోండి. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక. అంటే దావీదు సౌల్ని చంపగలుగుతాడా లేదా? మనకి ఎప్పటి నుంచో అనుకునేదే అది. చంపగలిగి కూడా ఆయన్ని చంపట్లేదు. అది దేవుడి మాటకు విరుద్ధం అన్నమాట. అది అర్థమవుతుందండి. అందుకే చంపలేక కాదు, ఒక విశ్వాసి కూడా చేయగలిగే కాదు, చెయ్యగలిగి కూడా కొన్ని పనులు మనం చేయకూడదు అంతే. అది క్రీస్తుని పోలి జీవించటం అంటే. తర్వాత ఏమంటున్నాడు? నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఉండగా నన్ను తరుముచున్నా. నీ విషయంలో నేను ఏ కీడు చేయకపోయినా సరే నా ప్రాణం తీయాలని చెప్పి నువ్వు తరుగుతున్నావు అని అంటున్నాడు. చూసారా, అక్కడ ఎవరికి అవకాశం ఇస్తున్నాడు? దేవుడికి అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? ఈయన సాహసం చేసినట్టే. ఆయన జోలికి పోవటం అంటే దావీదు అనుకుంటున్నాడు నేను సాహసం చేసినట్టే, కాబట్టి నేను ఆ పని చేయను. ఎందుకని చేయడంట? దేవుడు న్యాయం చేస్తాడు. ఎందుకనంటే యెహోవా చేత అభిషేకించబడిన వాడు కాబట్టి. దావీదైతే చంపుతాడంట, చంపడంట. దావీదైతే చంపడంటున్నాడు. యెహోవా పగ తీర్చుకుంటాడు అని దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. పూర్వీకులు సౌమ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. చాలా మంది అందుకే విశ్వాసం ఏమంటారంటే దేవుడు చూసుకుంటాడండి. నేను అంత భయంకరంగా ట్రీట్ చేస్తుంటే అట్లా ఉంటున్నావు, అసలు అట్లా చేస్తున్నావు అని అంటుంటే వాళ్ళదే తప్పు పెట్టుకొని కూడా నిన్ను అట్లా అంటుంది. అన్న దేవుడు చూసుకుంటాడు అదంతా. నీతిమంతుల వైపు ఆయన కళ్ళు చూసుకునిద్ది. ఆయన ముట్టిన వాళ్ళకి ఆయన కనుగొట్టుని ముట్టినట్టే. నీతిమంతులు అంటే ఎవరు? వాక్యాన్ని అనుసరించాం. మనమైతే ఆయన మాట ప్రకారంగానే ఉంటున్నాం, అలాగే ఉందాం అంతే. దేవుడే చూసుకుంటాడు అంతా. అవునా? సమస్తం మన మేలుకు వరకే సంకుడి జరుగుతూ ఉంటాను. అందుకని అంటే సామెత పుట్టినట్టుగా అంట దుష్టుల చేతనే దౌష్టము పుట్టును కానీ నేను నిన్ను చంపను. అంటే చూసారా, ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారు ఇది? ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు అన్నాడు. ఇశ్రాయేలీయుల రాజు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు అసలు? దేవుడి జనాంగం. వాళ్ళ రాజు అంటే వాళ్ళు ఏ పని మీద ఉండాలి అసలు? ఆయన అవునా కదా? అసలు దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ పనులు జరిగించేవాడిగా ఉండాలి. ఇశ్రాయేలీయుల రాజు అంటే సామాన్య విషయం కాదు అది. ఆయన పని లేకుండా ఉండేవాడు కాదు. కాబట్టి ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకున్న బయలుదేరి వచ్చున్నాడు. మనం పోయినసారి పొద్దున అనుకున్నాం, పిల్లి ఎలుగులాగా నా వెనక పడటానికి ఈయన రాజును చేసింది. అట్ట కాదు కదా. కాబట్టి ఎవరిని తరుముతున్నాడు? ఏ పార్టీ వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. అసలు చూసారా ఎట్లా మాట్లాడుతున్నారు? దావీదుకి ఎదురు ఎవరైనా ఉన్నారా? అహిమేలెకుతో ఏమని మాట్లాడాడు? అహిమేలెకు మీ ఇద్దరు ప్లాన్ చేసుకొని నన్ను చంపడానికని ఆహారం కట్టను ఇచ్చావా నువ్వు అని అంటే, అసలు నీ సైన్యం మొత్తంలో నీ మనుషుల మొత్తంలో అంతటి సాటివాడు, నీకు అల్లుడైన వాడు, నమ్మకస్తుడు, అంతే అంతటి ప్రేరు కలిగిన వాడు, పెట్టగలిగిన వాడు ఇంకెవరైనా ఉన్నాడా నీ దగ్గర? నేను ఆయన తరపున దేవుని దగ్గర విచారం చేయడం ఇవాళే మొదలు పెట్టాను. నేనేమైనా అలా మొదలు పెడతావు, అది నాకు దూరం అవునుగా అని అంటున్నాడు. దావీదు అలాంటి శక్తిమంతుడు అనమాట, అలాంటి వీరుడు దావీదు. ఎలా పోల్చుకుంటున్నాడు, ఎంత తగ్గించుకుంటున్నాడు అసలు? ఇప్పుడు తండ్రి రొమ్మును ఆనుకొని ఉండేవాడు, ఏదైనా చేయగలిగిన ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎంత తగ్గించుకున్నాడు? శిలువ మరణం దాకా తగ్గించుకున్నాడు. ఇవాళ దావీదు మహారాజు ఆయన దిగదిగితే ఎదురేమన్నా ఉందా అసలు? ఆ రాజ్యంలో ఈయనకు ఎదురొచ్చే వాళ్ళు ఉన్నారా? ఫిలిస్తీన్ ఒక చేతితో చంపగలిగిన వ్యక్తి ఈయన, అవునా? ఆ ఫిలిస్తీన్ చూస్తే సౌలు పక్కన వాళ్ళందరూ పారిపోతున్నారు. మరి దావీదుని ఏం చేస్తారు వాళ్ళు? ఏమి చేయలేరు కదా. మరి ఈయన ఏమంటున్నాడు అంటేనా, ఏ పార్టీ వాడిని తరుముచున్నావు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అని అంటున్నాడు. మన జీవితంలో మనం తగ్గించుకోవటానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం?
వేరే వాళ్ళ బైక్ అని అడిగి తీసుకురావాల్సిందే. అంతేనా కదా? బైక్ లేదనుకుంటారేమని చెప్పి వేరే వాళ్ళ బైక్ అని అడిగి వేరే వాళ్ళ డ్రెస్ అయినా వేసుకెళ్లాల్సిందే. మన పుట్టినరోజులకు కానీ ఫంక్షన్లకు కానీ వేరే వాళ్ళ డ్రెస్సులు అయినా వేసుకెళ్లాల్సిందే మనం. అట్లాంటిది మనకు కాని దాన్ని ఇంకొద్దిగా హెచ్చుగా ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే అప్పులు పాలయ్యేది. ఎప్పుడైతే మన స్థాయి మించి ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో మనం అప్పుడే ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అంతేనా కదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక. అంటే పూర్తిగా దేవుడి మీద వదిలిపెడుతున్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? వ్యాజ్యం న్యాయం తీర్చడానికి పూర్తిగా దేవుడి మీదే వదిలిపెడతా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు ఇట్లా అంటున్నాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడంట. అసలు చూసారా? ఇప్పుడు దాకా దావీదు మాట్లాడాడు కదా, 1 వర్షం మనం చూసాము. అసలు ఎలా మాట్లాడుతున్నాడు? నా ఏలిన వాడా తండ్రి అని అంటున్నాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. శత్రువులుగా భావించుకునేవాళ్ళు, ఒకరినొకరు చంపటానికి దేశాలు దాటుకొని వచ్చి తిరుగుతూ ఉన్నవాళ్ళు. అవునా? అట్లా ఉంటున్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడంట. సౌలు ఏడ్చినట్టు ఇప్పుడు దాకా ఉందా? లేదు. అలాంటిది సౌలు ఏడ్చాడు, బిగ్గరగా ఏడ్చి విడిచినందుకు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడిపై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే అది కావాల్సింది. అది క్రీస్తుని కనపరచడం అంటే అది కదా కావాల్సింది, అది కదా ఉండాల్సింది అనుకోవాలి. నేను కూడా చేయాల్సిన పని అది కదా, నేను ఉండాల్సిన తీరు అది కదా అని అనుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? ఒక విశ్వాసంలో అది కనపడాలి అవతలకి. ప్రతి విషయంలో నీ చూపులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో దేవుడి కృపను బట్టి మనకిచ్చిన ప్రతి క్షణం మన అవతలకి క్రీస్తునే కనపరిచేవారుగా ఉండాలి. ఎప్పుడు కనపరుస్తాం? వాక్యంలో ఏది ఉందో అదే మనం చేసేవారుగా ఉండాలి. అప్పుడే క్రీస్తు కనపడతాడు. అలా కాకుండా మన ఇష్ట ప్రకారంగా ఉంటే సౌలు నాశనం అయిపోవడానికి కారణం తన లోపల నుంచి వచ్చింది ఒకటి. అవునా? నా రాజ్యం తప్ప నా దగ్గర నుంచి ఏం తీసుకోగలుగుతాడు అని ఆలోచన చేసుకున్నాడు. దాంట్లో నుంచి తన జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయిన పరిస్థితి అయింది. మన లోపల నుంచి వచ్చేదే మనం నశింపు చేసిద్దంట. అంతే అది. బయటికి వెళ్ళి నుంచి నువ్వు తినేది ఏది కూడా నిన్ను నశింపు చేయదు. అవునా? నీ లోపల నుంచి వచ్చేదే నిన్ను నశింపు చేసిద్దంట. లోపల నుంచి వచ్చేది ఏంటి అసలు? లోపల నుంచి వచ్చేది ఏంటి? ఇప్పుడు బయట నుంచి అంటే ఆహారం తింటాము, అది మనం జనరల్గా క్లీన్ అవుట్ అయింది. మరి ఇప్పుడు లోపల నుంచి వచ్చేది ఏంటి? ఇవే ఈ భావోద్రేకాలు. మనకి ఇంకా ఏదైనా లోపము అంటే ఉన్నది చాలక అది కూడా ఉంటే బాగుంది నా లైఫ్లో. ఇప్పుడు ఆల్రెడీ బండి ఉన్న వాళ్ళకి, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకి, సోఫాలు ఉన్న వాళ్ళకి, మంచం ఉన్న వాళ్ళకి కారు కూడా ఉంటే బాగుంది అని అనిపించింది. అర్థమవుతుందండి? దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి పడకుండా ఇంకొకటి అది కూడా ఉంటే బాగుండు. తృప్తి లేకుండా ఇప్పుడు అపవాదికి ఎక్కడ పోయింది? ప్రధాన దేవదూతగా ఉంటామంటే సామాన్య విషయమా? అదిలో తృప్తి పడ్డాడా? దేవుడి స్థానం కావాలనుకున్నాడు. లోపం. అర్థమైందండి? దాంట్లో నుంచి వచ్చే కోరికలే మనం నశింపజేసేది. మన లోపల నుంచి వచ్చే ఆలోచనలు, కోరికలే మనల్ని నశింపజేసేది. మన లోపల వాక్యం లేకపోతే అయ్యే వస్తాయి. దేవుడు లేకుండా ఏ మనిషి కూడా మంచి అనేది చేయలేడు. వాక్యం ద్వారా మన హృదయాన్ని మనం లోపరుచుకునే వాళ్ళం ఉండాలి. మన హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉంటే దాని లోపల నుంచి మంచి వచ్చింది, దాన్ని మనం అనుసరిస్తాం. వాక్యం లేకపోతే దాని లోపల నుంచి చీకటి వచ్చింది, దాన్ని మనం అనుసరిస్తాం. అంతే. మన హృదయంలో నుంచి ఏది వస్తే దాన్ని మనం అనుసరిస్తాం. కాబట్టి సమృద్ధిగా మన హృదయంలో ఎప్పుడు వాక్యం ఉండేటట్టుగా చూడాలి. సౌలుకి అప్పుడు దాకా కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. అవునా? ఒకసారి ఏమంటున్నాడు? అపకారం చేసినవాడు, నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా అని క్వశ్చన్ మార్కు. అర్థమైనా? అంటే ఆయన లోకంలో ఎక్కడ కనపడతలేదు. అది లోకస్తులుగా ఉండే వాళ్ళల్లో ఉండేది కాదు అసలు. అది
అది కేవలం దేవుళ్ళలో నాటబడి ఉండే వాళ్ళకి ఆయనలో నుంచి వచ్చే గుణలక్షణం అన్నమాట. అది అంటే ఒక శత్రువు దొరికితే అసలు వదిలిపెట్టేస్తారు అట్లాగా అని చెప్పి ఒక ఆశ్చర్యపోయి ఆయన క్వశ్చన్ మార్క్గా అడుగుతున్నాడు అనమాట. అంటే లోకంలో లేనిది దావీదు దగ్గర ఆయన చూశాడు అనమాట. అర్థమవుతుందండి. ప్రతి విశ్వాసి దగ్గర కూడా వాక్యాన్ని అనుసరించేటప్పుడు మన క్రీస్తు పోలి జీవించడం అంటే అదే. లోకంలో లేని మాట తీరు మన దగ్గర కనపడాలి, ఆలోచన తీరు మన దగ్గర కనపడాలి, ఆ చూపు మన దగ్గర కనపడాలి, ఆ ప్రవర్తన మన దగ్గర కనపడాలి, ఆ ప్రేమ మన దగ్గర కనపడాలి. అంతే. అప్పుడు వాళ్ళు కూడా వెలిగించబడతారు. అంతే తప్ప మనం కేవలం చదవటమో వినటమో చేసి దాన్ని మనం అనుసరించలేకపోతే మాత్రం మన ఆపల అంటే మారు మనసు పొందిన ఆలోచన, నేను ఆ మాట ప్రకారంగానే ఉండాలి, నా కుటుంబం ఆ మాట ప్రకారంగా, నా పిల్లలు ఆ మాట ప్రకారంగానే ఉండాలి, నా సహవాసం ఆ మాట ప్రకారంగానే ఉండాలి, నా కాలనీ ఆ మాట ప్రకారంగా ఉన్న సమస్త మానవాళి ఆ మాట ప్రకారంగానే ఉండాలి, ఆ మాట ప్రకారంగానే ఉండాలి. ఎప్పుడైతే అనుకుంటామో ఆ ఆశని దేవుడు చూస్తూ ఉంటాడు, వాళ్ళని తృప్తిపరుస్తాడు దేవుడు. ఆ పరిస్థితుల మీద విజయాన్ని వాళ్ళు సాధిస్తారు, సాధించేటట్టు చేస్తారు. వీళ్ళు మాట్లాడిన వాళ్ళకి ఎదురుపడినప్పుడు వీళ్ళు మాట్లాడకుండా పోరంతే. అర్థమైందండి. శత్రువు ఎదురుపడినా సరే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఉపకారమే చేస్తారంతే. వీళ్ళు శత్రువు అయినా సరే వాళ్ళు మాట్లాడిపోయినా ఈ లోపల ఏంటంటే వాళ్ళు పోయినసారి పిలిచారు మనల్ని, అది పిలవలేదుగా, మరి మనం ఎందుకు పిలుద్దాం అంటున్నాం? ఆమె పోయినసారి ఎట్లా మాట్లాడిందో చూసావా? వాళ్ళని బట్టి మనం అంతా అంతేనా? మనల్ని బట్టేనా దేవుడు ప్రేమిస్తున్నాం మనల్ని? మనల్ని బట్టి అయితే అసలు ఏ ఒక్కళ్ళన్నా ప్రేమించబడతామా మనం? మనలో మంచేమన్నా ఉంది? అసలు మంచేమి లేకపోయినా ప్రాణం పెట్టి 2 చేతులు చాపి పిలుస్తున్నాడు ఆయన. మరి మనం ఇతరులను కూడా, నేను మిమ్మల్ని ప్రేమించలాగునా మీరు ఇతరుల్ని ప్రేమించమంటున్నాడు దేవుడు. అంటే మీలో మంచేమి లేకపోయినా సరే ఎన్నిసార్లు చెప్పినా విగ్రహాలను చేస్తుంటే అది నా అయినా నేను మిమ్మల్ని 2 చేతులు చాపి ఎలా ప్రేమిస్తున్నాను. అవతలలో మంచి లేకపోయినా సరే మీరు అట్లాగా ప్రేమించాలి. అదే నన్ను పోలి జీవించటం అంటే. ఆమె ఎట్ట మాట్లాడిందో చూసావా? ఆమె చూపు చూసావా నువ్వు అసలు? ఏంటంట ఆమె చూపు చూసావు? ఎట్లా చూసింది అసలు? ఆమె నాకెళ్ళి ఒక్కసారి ఎట్లా చూసాను, కింద నుంచి అట్లా చూసినాను పైకి. ఏంటంట అట్లా కింద నుంచి అట్లా పైకి చూసినాను. చూస్తే అందుకే నేను కూడా చూసా. ఏముంది ఇక్కడ మునిగితేంది మునగపోతేంది నీళ్ళలో, అవునా? మునగపోతే ఇటువైపు నష్టమైంది కదా, ఇటువైపు మళ్ళీ ఆ కోట్ వేసుకోవాలి. శుక్రవారం ఆదివారం కోట్ కామనే. మా వాళ్ళు బుధవారం ఉండట్లేదు కోటు. స్కూల్ పిల్లలకి బుధవారం కోట్ వేసుకురావాలి. మన వాళ్ళకి ఏదైనా అంటే కొంతమంది, నేను అందరూ రావట్లేదండి, శుక్రవారం ఆదివారం ఏం వేసుకురావాలి అంతేనా? శుక్రవారం ఆదివారం కోటు ఉండాలా? మిగతా టైంలో కోటుతో పని లేదా? చెప్పండి. వాళ్ళని బట్టి మనం ఉంటే ఇంకెందుకండి ఆ విశ్వాస జీవితం? ఈ మిగతా వాళ్ళని బట్టి మనం ఉంటే మన విశ్వాసమే కాదు అసలు, దేవుడు అంగీకరించడు మనల్ని. అర్థమవుతుందండి. వాళ్ళని బట్టిని కాదు, క్రీస్తుని బట్టి, వాక్యాన్ని బట్టి అంతే. నువ్వు ఎదుటి వారిని ఎలా డీల్ చేస్తున్నావు, వాక్యంలో ఎలాగుందో నేను అలాగే డీల్ చేయాలి ఎదుటి వారిని, అంతే. వాళ్ళని బట్టి మనం డీల్ చేసే విధానం ఉండదు. ఈ విధానం ఉంది కాబట్టి ఇంకా లోకంలో ఇంత చీకటి ఉంది, అంతేనా? ఇప్పుడు సౌలుని బట్టే దావీదు డీల్ చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు? క్రీస్తు అంటే దేవుని వాక్యాన్ని బట్టి సౌలుని డీల్ చేస్తున్నాడు. ఎలా సాష్టాంగ పడగలిగాడు? ఆయన చెప్పాడు. అన్నా ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నా తండ్రి చంపటానికి ఎమ్మటి పడేవాడిని చూసుకొని మరణానికి అడుగు దూరం నాకు నిన్ను తరిమినాయన్ని నా తండ్రి, నా ఏలినవాడా, నా ప్రభువు అని అంటున్నాడు. ఆయన్ని బట్టే ఈ మాటలు వస్తాయా? ఈ ప్రవర్తన వచ్చిందా? ఎట్లా వచ్చింది? ఇక్కడ బట్టి వచ్చింది. మనం కూడా కేవలం ఎక్కడ బట్టే మనం జీవించాలి. ఆయన కృపను బట్టి మనకిచ్చిన ప్రతి క్షణం మన ఆయుష్ మొత్తం కూడా మనకి కేవలం ఎక్కడ బట్టే జీవించాలి తప్ప అవతలను బట్టి జీవించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అది దేవుడికి అంగీకారం కాదు. కాబట్టి ఈయన ఆశ్చర్యపోయాడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున యెహోవా ప్రతిగా నీకు మేలు. ఈయన పలకపోతే మాత్రం దేవుడు చేయకుండా వదిలిపెడతాడా? ఈయన సత్యం అంతే, దేవుడే సత్యం. ఆ లైన్ మీద వెళ్ళే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేయాయి అన్నీ. ఆ లైన్ మీద ఎవరెవరికైతే పోతూ ఉంటారో దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళకి చేస్తాడు మేలు మొత్తం, అవునా? ఎవరైతే నీతిమంతుల కోసం అంటే సమస్తం వాళ్ళ మేలు కొరకే సమకూడి జరుగుతా, సమస్తం వాళ్ళ మేలు కోసమే జరుగుతూ ఉంది. అంటే ఆ సంఘం ఉంది చూసారండి, ఎత్తబడే సంఘం, ఆ సంఘపు మేలు కోసమే జరుగుతూ ఉంది సమస్తం. ఆ వధువు కోసమే సమస్త మేలు సమకూడి
జరుగుతూ ఉంది. ఏం చెప్పాల్సిన పని ఏం లేదు అక్కడ. సౌలు చెబితేనే దేవుడు ఆయనకు మేలు చేస్తాడా? చేసే పని లేదు. ఈయనకు లోకంలో కనపడింది దావీదులో కనపడుతుంది అన్నమాట. ఈయన ఉండాలి లెక్క అయితే. దేవుడి చేత తన జనం మీద రాజుగా ఎన్నిక కాబడ్డ ఈయన ఈ దావీదు లక్షణాలు కలిగి ఉంటే ఎలా ఉంటుంది అసలు? అందుకని దావీదు ఎలా ఉన్నాడు, సౌలు ఉండలేకపోయాడు. అవునా? ఇప్పుడు దావీదు ఉన్నట్టుగా సౌలు ఉంటే దేవుడి చేత ఎన్నుకోబడ్డా ఆయన అసలు దావీదులా కదా ఉండాల్సింది. కానీ ఉండాల్సినట్టుగా ఈయన ఉన్నాడా? లేడు. ఏంలో అవతలకి ఏం కనపడలా. కానీ దావీదులో అట్లా కనపడు. శత్రువు దొరికితే అట్లా వదిలిపెట్టేస్తారా? ఉపకారం చేస్తారా అని అంటున్నాడు. దేవుడు నీకు మేలు చేయను కాక అంటున్నాడు. నిశ్చయంగా నీవు రాజువగుదువనియు ఇశ్రాయేలుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఏంటంటే ఏమంటున్నాడు? నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, ఖచ్చితంగా నువ్వు రాజుగా అవుతావు. ఇశ్రాయేలుల రాజ్యం నీకు స్థిరపరచబడినని నాకు తెలిసి, దేవుడు అది ఇష్టపడుతున్నాడని తెలిసి, ఎన్నుకున్నాడని తెలిసి దానికి విధేయత చూపించలేకపోతాడు. అహం వస్తుంది. ఏంటంట? దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, ఖచ్చితంగా రాజు చేస్తాడని తెలుసు అంట. తెలిసి కూడా తను ఉపేక్షించుకోలేక ఎంబడబడి ఎట్టకైనా చంపాలని చూస్తున్నాడు. అర్థమైందండి? తను ఉపేక్షించుకోకుండా ఒకటి దేవుడిని వెంబడించలేరు. ఎవరు కూడా వెంబడించలేరు. అంతే. సౌలు తను ఉపేక్షించుకోలేకపోయాడు. ఆయన క్షణం నన్ను రాజుగా ఉంచితే ఉంటా, ఆయన వద్దు అంటే నేను దిగిపోతా. ఆయన ఎవరు ఇష్టమైతే వాళ్ళే ఉండాలని సౌలు కోరుకోవాలా లేదా? కోరుకున్నాడు. అట్లాగా దావీదుని ఎన్నుకున్నాడని తెలిసినా కానీ దావీదు కాదు నేనే ఉండాలి ఎప్పటికన్నా అనుకుంటున్నాడు. అంతేనా? కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లు నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును. చూసారా ఏమంటున్నాడు? నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లు. నేను శక్తి సామర్థ్యాలు అర్థమైపోయినాయి సౌలుకి. అయినా ఈయన ఏమనుకుంటున్నాడు? ఏదో లక్కులో తగిలింది గొలియాతు అనుకుంటున్నాడు. ఏంటంట? లక్కులో తగిలిందని ఎమ్మడబడుతున్నాడు ఈయన. నేను చంపేసేయచ్చులే అని చెప్పి ఎమ్మడబడుతున్నాడు. ఈయనకు అర్థమైపోయింది ఇంకా జస్ట్లో మిస్ అయింది, అసలు పోవాల్సిందే నేను అని అనుకున్నాడు. కాబట్టి ఇంకేమంటున్నాడు? ప్రమాణం కోరుకుంటున్నాడు ఆయన నుంచి. నా సంతతి వారిని నువ్వు ఎవరిని ఏమీ చేయనన్నట్టుగా నువ్వు నాకు నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయము. ప్రమాణం చేసాను. తిరిగి వచ్చును. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయాడు. అవునండి, చూసారా? దావీదుకి ఒకవైపు నుంచే తీసుకుంటున్నాడు మొత్తం. అంటే ఏంటి అది? మనం అనుకున్నాం కదా, యోనాతాను దావీదు దగ్గర ఏంటది? వాక్యాన్ని అనుసరించడమే మా జీవిత విధానం. అంతే. ఎదురు పరిస్థితిని బట్టి కాదు, మేము ఎదుటి వ్యక్తిని బట్టి కాదు మేము డీల్ చేసేది. ఎదుటి వ్యక్తిని వాక్యాన్ని బట్టే మేము ఎదుటి వ్యక్తిని డీల్ చేస్తాం. అంతే. అంతేనా? మనల్ని మనం ఉపేక్షించుకోగలగాలి. మన అహంభావం దెబ్బతింటే, లేదా ఈగో ఫీలింగ్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. అదే మాంసపు హృదయం అంటే. మనల్ని మనం తగ్గించుకొని, ఉపేక్షించుకొని, మనం జీరో చేసుకొని క్రీస్తుని మాత్రమే హెచ్చించేవారుగా మనం ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఆశపడతామో, సిద్ధపడతామో, విధేయత చూపిస్తామో, అప్పుడే దేవుడు దావీదులాగా మనల్ని కూడా ఎక్కలేని ఎత్తైన స్థలాల్లోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందండి? అలాగే ఉండాలి మనం కూడా. కేవలం మనం విని విడిచిపెట్టేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. మన వాక్యాన్ని నిన్న పొద్దున పూట వర్షిప్కి, సాయంత్రం యూత్ మీటింగ్కి వచ్చినా సరే వాక్యాన్ని అనుసరించకపోతే మాత్రం లోకస్తులకి మనకి ఎటువంటి తేడా ఉండదు. అవునా కాదా? కాబట్టి నామకార్థ క్రైస్తవులాగా కాకుండా ఒక యోనాతాన్ లాగా, ఒక దావీదులాగా మనం ఖచ్చితంగా క్రీస్తుని పోలి జీవించేవారుగా, దేవుడి నామానికి మహిమకరంగా మనం జీవించేవారుగా ఉండాలి. ఇక్కడ బిట్ బై బిట్ మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి మీకు సమయం ఉంటే కనుక, లేకపోతే సమయం చూసుకొని ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒకసారి అధ్యాయం మొత్తం ఒకసారి కంటిన్యూ చదవండి. కంటిన్యూ చదివితే మనం చక్కగా అర్థమైపోయింది. అంతేనా? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చాలా దినాలు ఫస్ట్ నుంచోగానే దేవుడి నామానికి మహిమ చెల్లించిన తర్వాత రెండో మాట ఇదే అడిగేవాళ్ళు. అవునా? చదువుతున్నారా? ఎంతమంది 7 అధ్యాయాలు చదివారు, ఎంతమంది 5 అధ్యాయాలు చదివారని అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య మళ్ళీ మనం అడగట్లేదు. అని ఎంతకాలం ఏనే దిద్దుతూ ఉంటాం. అంతే కదా? కాబట్టి మనం ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించడం అయితే కూడా నిత్యం జరుగుతూ ఉండాలి.